అమెరికాలో చట్టం ఏంటంటే విదేశీ కంపెనీలు కూడా ఎక్కడైనా అవినీతికి పాల్పడితే ఆ విదేశీ కంపెనీలు అమెరికన్ మార్కెట్ నుంచి గనక ఫండ్స్ రైజ్ చేస్తాయి. ఏ రూపంలోనైనా అమెరికన్ ఎకానమీతో గనక ప్రమేయం ఉంటే ఆ విదేశీ కంపెనీలు ఎక్కడ లంచాలు ఇచ్చినా అమెరికాలో లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు. అదాని భారతీయ కంపెనీ కావచ్చు, అమెరికన్ ఎకానమీకి ఎక్స్పోజర్ ఉంటే అమెరికాలో కేసు పెట్టచ్చు అనేది అమెరికా చట్టం చెప్తోంది. సో ఎందుకంటే అమెరికన్ కంపెనీ ఎకానమీతో లింక్ అయి ఉంది కనుక. సో అదానితో ఎప్పుడైతే కేసు పెట్టారో ఆ కేసు విచారణ జరుగుతోంది. భారత ప్రభుత్వాన్ని సహకరించమని అమెరికా ప్రభుత్వం అడుగుతుంటే ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం సహకరించడం లేదు. సమ్మన్స్ కూడా సర్వ్ చేస్తానికి సిద్ధపడడం లేదు. అదానిని కాపాడుతున్నది మోడీ ప్రభుత్వం. దానిపైన అమెరికన్ కోర్టులో కూడా అమెరికా ప్రభుత్వము దాఖలు చేసిన నివేదికలో కూడా చెప్పింది, మేము ఎన్నిసార్లు అడిగినా ఇండియన్ గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తలేదు, అదానికి సమ్మన్స్ జారీ చేయడానికి కూడా సిద్ధపడలేదు. వాస్తవంగా అదాని కనుక అమెరికాకు వస్తే అరెస్ట్ కూడా చేస్తారు. అది క్రిమినల్ కేసు, అది చాలా సీరియస్ కేసు అది. సో మీకు ఏళ్ళ తరబడి జైలు శిక్ష అనుభవించే కేసు అది.